ఓం నమో వెంకటేశాయ. మేము తిరుమల మెట్లెక్కి తలుచుకున్నాం అనమాట. ముందు అలిపిరి మార్గం గుండా వెళ్ళాలనుకున్నాము, కానీ అక్కడ మాకు టోకన్స్ దొరకలేదు. మరియు 3000తో భక్తుల్ని క్లోజ్ చేశారు. అక్కడి నుంచి శ్రీవారి మెట్ల మార్గం గుండా మేము వెళ్ళాలని నిర్ణయించుకొని శ్రీవారి మెట్ల మార్గంకి వెళ్ళాము. అక్కడి నుంచి 11 గంటలకి మేము కింద లగేజ్ పెట్టడమే ఒక 2.5 గంట సేపు పట్టింది. ఆ లగేజ్ పెట్టిన తర్వాత మేము దేవుని మెట్లు ఎక్కడం ప్రారంభించాము. కొబ్బరికాయ కొట్టి 11 గంటలకి మేము స్టార్ట్ చేసాము. మేము దాదాపు 1:15 కల్లా 3833 మెట్లను మేము దేవుడి దయ వల్ల ఎక్కగలిగాము. తర్వాత ఫ్రీ దర్శనం, మాకు అక్కడ టోకన్స్ అందలేదు. ఫ్రీ దర్శనానికి మేము ముందు కళ్యాణ కట్టకెళ్ళి అక్కడ మేము 3 కత్తెరలు ఇచ్చేసి అక్కడ మిగతా కార్యక్రమాలన్నీ స్నానాలు అవి పూర్తి చేసుకొని ఆ తర్వాత మేము పోయి ఫ్రీ దర్శనానికి, అలాగే అన్నదానం సత్రానికి వెంగబాంబ అన్నదాన సత్రానికి వెళ్ళి భోంచేసి ఆ తర్వాత మేము ఫ్రీ దర్శనానికి సర్వదర్శనానికి వెళ్ళి క్యూలో నిలబడడం జరిగింది. అంటే మేము రాత్రి 7:30కి క్యూలో నిలబడితే నైట్ అంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. అంటే మమ్మల్ని 22వ కంపార్ట్మెంట్లో వేశారనమాట. కానీ ఆ రోజు నైట్ అంతా బాగా పొద్దునంతా మెట్లెక్కి అలసిపోయి ఉన్నాం కాబట్టి హాయిగా నిద్రపోయాము. పక్క రోజు 12 గంటలకల్లా మమ్మల్ని వదలడం జరిగింది. మేము పోయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అయినది. చాలా బాగా దర్శనమైంది. ఎంతో హ్యాపీగా మళ్ళీ మేము తిరిగి ఇంటికి రావడం జరిగినది. దీన్ని బట్టి మనం దేవుని దగ్గరికి ఒకటి మొక్కుకొని వెళ్తే ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ దేవుడు మనకి శక్తినిస్తాడు అని నాకు అర్థమైంది. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.